మసాలా పరాటా నేర్చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మసాలా పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మసాలా కాబట్టి కాస్త కారము ఇవన్నీ స్పైసెస్ కాస్త దంచి కొట్టాల్సిందే. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా ఏం చేస్తారు? గోధుమ పిండిని కలుపుకుందాం. అయితే మీకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తాను. వాటర్ అక్కడ జగ్లో ఉంది వాటర్. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము టేస్ట్ గురించి. మిమ్మల్ని చూస్తుంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి మనం చదువుకున్నాము, వింటాము, చూస్తూ ఉంటాం కదా, ఈ వీళ్ళలో కనిపిస్తున్నాయి. ఎలా మాధురి అంటారా? చెప్తాను. ఫేస్ చూస్తే మన సౌత్ ఇండియన్ ఫేస్. ఆవిడ కట్టుకున్న శారీ ప్యాటర్న్ చూస్తే బాందిని స్టైల్లో, గుజరాత్ బాందిని స్టైల్. అలాగే ఆవిడ వేసుకున్న బ్యాంగిల్స్ కోల్కత్తా బెంగాల్ స్టైల్. బెంగాలీ లేడీస్ అందరూ కూడా అలాంటి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వేసుకుంటూ ఉంటారు. సో ఈ వీళ్ళలో ఒక్కసారి నేను స్కాన్ చేస్తే అదే కదా మొత్తం అన్ని ఈ వీళ్ళలో చెప్పేసి. మహారాష్ట్రలో కూడా వేసుకుంటారండి ఇవి. ఓ వైట్ అండ్ రెడ్ బ్యాంగిల్స్. మ్యారేజ్ కి అలా ఉంటది కదా. ఓకే, మన దిక్కు మ్యారేజెస్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వేసుకుంటాం కదా, అక్కడ రెడ్ వేస్తారు. ఓకే, వైట్ అండ్ రెడ్. రెడ్ అవి మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఒక ప్లాస్టిక్ తోటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్. రాష్ట్రాలని కవర్ చేస్తారు మొత్తం మీరు. ఓకే, సో ఇంతకీ మహారాష్ట్రతో మీకున్న అనుబంధం ఎలాంటిది? నేను ఎల్ఎల్బి చేశానండి. ఎల్ఎల్బిలో మా ఫ్రెండ్ ఉండేది. అంటే నాకు యాక్చువల్లీ మొత్తము తెలంగాణ ప్రాపర్ మొత్తము నాకేం తెలీదు. ఒక రోజు ఇలానే ప్లాన్ చేసుకున్నాం సిరిడి వెళ్ళాలని. సో మా ఫ్రెండ్ అన్నది మే హైనా అరే దోజనే మిల్కి గయింగే వాళ్ళు. అయితే సరే ఇలా అన్నది అనేసి మా ఫ్యామిలీతోని డిస్కషన్ చేసాం. మా ఫ్రెండ్ ఉంది అంటే ఇంకా ఫ్యామిలీస్ ఒప్పుకోరు కదా ఫ్రెండ్స్తో పోతున్నానంటే. ఓకే, ఇప్పుడు మనం తెలియని ప్లేస్లో పోయి మనకేం తెలియదు అక్కడ. సో నా ఫ్రెండ్ ఉంది, ఇలా నా ఫ్రెండ్తో వెళ్దామంటే ఇంట్లో వాళ్ళు కొంచెం టైం తీసుకొని చెప్పారు. తర్వాత సరే వెళ్ళండి, మా కాలేజ్ వాళ్ళు ప్లాన్ చేశారు ఇలా పిక్నిక్కి. సో ఆ ఫ్రెండ్ ఉంది అనేసి మేము తర్వాత వెళ్ళిపోదామని మా ఫ్రెండ్తో వెళ్ళాను మహారాష్ట్ర. ఓకే, సో వాళ్ళ ఇంట్లోనే నేను 10 days స్టే చేశాను. అక్కడ కల్చర్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే లైక్ ఇట్లా గుంగటి ఇట్లా పైన వేసుకోవడము అలా కొంచెం మనం అంతా ఇక్కడ వేరే ఉంటుంది కదా తెలంగాణ స్టైల్, అక్కడ డిఫరెంట్గా ఉంది. కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా అది ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకో, ఇది ఏంటి అసలు తెలుసుకుందాం అనేసి. ఇలా ఇవాళ మమ్మీకి బాగా మాకు ఈ పరాటా ఇలా చేస్తారనేసి తన మమ్మీ డైలీ చేస్తుంటే చూసి నేర్చుకున్నా. ఓకే, మిక్స్ అయిపోయింది. మరి ఎక్కడ కూడా మీరు మిస్ అయినట్టు అనిపించదు కదా మీ ఆవకాయ అన్నం పప్పు అన్నాన్ని? చాలా అండి. ఫస్ట్ డే సెకండ్ డే అనిపించింది, తర్వాత దానికి అలవాటు పడిపోయింది. మసాలా పరాటా సూపర్. ఇక్కడ వచ్చి నేను చూపించాను ఇంట్లో కూడా. నైస్, అంత బాగుంటుంది అనమాట. మేము కూడా నేర్చేసుకుంటాం. పిండి కలపడం పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? మిక్సీ చేసుకుంటాం. ఓకే ఓకే, ఫస్ట్ కారం వేసుకుందాం మనకు కావాల్సిందంత. ఓకే, స్పైసీ తినే వాళ్ళు స్పైసీ, నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్. గరం మసాలా, మెంతుల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఓకే, సాల్ట్. ఆల్ పొడులు మిక్స్ అన్నమాట, అన్నీ మిక్స్ ఒకటేసారి అనమాట. ఇలా కాకుండా మిక్సీ కూడా పట్టొచ్చు. మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా అన్ని బట్టి. ఏదది మిక్సీ? అన్ని మసాలాలన్నీ మిక్సీ పట్టొచ్చు, అన్ని ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. అలా నచ్చే వాళ్ళు అలా ఇలా మిర్చి, దీని ఆప్షన్లో మిర్చి అది కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఈ మిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండు మిర్చి ఏది బాగుంటుంది? ఎండుమిర్చి ఇదే బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది కదా, అందుకే ఇది బాగుంటుంది దానికన్నా. మిక్స్ అయిపోయింది, ప్రిపేర్. ఓకే, సో ఇప్పుడు మనము పరోటాలు తయారు చేసుకోవాలి. పరోటా దీన్ని ఉండలాగా చేసుకోవాలి. ఫస్ట్ పొడి పిండి వేసుకో. మందంగా ఉంటాయి కదా ఇవి? మందంగా ఉంటుంది, ఇంకా అతుక్కోకుండా.
ఇదే ప్రాసెస్ లో మనము స్టఫ్ సెపరేట్ గా చేసేసుకుంటే అది ఆలు పరాటా, ఆలు గోబీ పరాటా. అలా అయిపోతుంది. అలా చేస్తే టైం పడుతుంది కదండి, ఇంట్లో ఎప్పుడో అది- చుట్టాలు వస్తారు, అవును, సడన్ గా స్నాక్ టైంకి వచ్చారనుకో, అప్పుడు ఇది ఈజీ ప్రాసెస్ కదా. బాగుంది కదా ఐడియా. చాలా బాగుంది. నోటికి చక్కగా అన్ని రుచులు తగులుతాయి. మన తెలంగాణ వాళ్ళకి ఏది లేకుండా కారం పొడి ఉండాలి. అవును. చపాతీలు చేయడం, పరోటాలు చేయడం బాగా అలవాటు అయిపోయింది మీకు. బాగా అక్కడ చూసాక ఇంకా ఫాస్ట్ అయిపోయారు. వాళ్ళు చాలా ఈజీ చేస్తారండి. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చాలా స్పీడ్ గా చేసేస్తారు, మనమే ఇంతసేపు టైం తీసుకుంటాం కదా. అవును. వాళ్ళ ఇంట్లో ఎంత మంది వచ్చినా కూడా అంత మందికి టక్ టక్ చేసి పెట్టేస్తారు. చాలా ఫాస్ట్ చేస్తారు. ఇలా పరోటా చేసుకోవాలి. దీనిపైన మనం ముందుగా చేసుకొని సిద్ధం చేసుకున్నాం కదా ఈ పొడి, అలా మసాలాని వేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ, నెయ్యి వేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా బాగుంటుంది కాబట్టి. అవును. రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకోవాలి. మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో చేసుకోవచ్చు. లైక్ ఏ సమోసా. ఓకే. అలా ఇలా చేసుకోవడం వల్ల లేయర్స్ కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. లేయర్స్ కింద కనబడుతుంది. ఇంట్లో పిల్లలు కూడా ఒక్కొక్క షేప్లో ఇష్టపడుతుంటారు. ఇదే పరాటాని అన్ని షేప్లో కూడా చేసుకోవచ్చు. రౌండ్ వేసరికి రాదు, మళ్ళీ ఇన్ని షేప్లా అనిపిస్తుంది. అలవాటు అయిపోతుందండి చేస్తుంటే, ఫస్ట్ టైం రాదు కదా. ఇప్పుడు మనం ఈజీ ప్రాసెస్లో వేసాం కదా. నెయ్యి వేసుకుని కాల్చుకుంటాం. నెయ్యి కూడా బాగా దండిస్తారు కదా. యా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే. అది ఇస్తారా నాకు? మామూలుగా అంటే పరాటాలు పెరుగు కాంబినేషన్ తో తింటూ ఉంటారు కదా. సో దీనికి మసాలా పరాటాకి మసాలా ఆల్రెడీ అన్ని మిక్స్ చేసాం కదా, పెరుగు అవసరం లేదు. పెరుగు అవసరం. కొంచెం చల్లగా కావాలంటే పెరుగుతో తిన్నా బాగుంటుంది. తినొచ్చు, అలా కూడా కాంబినేషన్ గా అది కూడా తినొచ్చు. ఉట్టిగా అయితే మనకి ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఓకే. సో మరి వేడివేడిగా మసాలా పరాటా రెడీ చేసేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మసాలా పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కారం, గరం మసాలా, మెంతుల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని పీటపై వేసి పరోటాల ఒత్తుకుని పైనుంచి కలిపి పెట్టుకున్న మసాలా పొడి, నెయ్యి వేసి పరోటాకి బాగా రాసి రోల్ చేసుకుని ఉండలాగా చేసుకుని పరోటాల మళ్ళీ ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న పరోటా వేసి నేతితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా పరాటా రెడీ.